అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ 'ప్రేమ అంటే' మూవీ చూశానండి ఇందాకనే. సో, ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, మూవీ చూడొచ్చా? చూడొద్దా? అంటే, మీకు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చూడాలి. స్టోరీతోని పెద్ద సంబంధాలు లేవు. జస్ట్ నవ్వుకొని రావాలనుకుంటే 'ప్రేమ అంటే' మూవీకెళ్ళి రండి. మరీ ఎక్కువ పిచ్చి నవ్వులు ఏం కాదు. రొటీన్ కామెడీ ఉంటుంది. బట్ ఓకే. టైమ్ పాస్ మూవీ. పాప్‌కార్న్ మూవీ అంటాం కదా! ఆ టైప్ ఆఫ్ మూవీ. ఈ మూవీలో మెయిన్ ఏంటంటే, హీరో గారి యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. హీరోయిన్ లుక్స్ చాలా అనిపిస్తుంది. యాక్చువల్లీ తను ఇంతకుముందు ఓల్డ్ మూవీస్‌లో, తమిళ్ మూవీస్‌లో బాగా చేసింది. ఇందులో చాలా పర్ఫెక్ట్‌గా, నీట్‌గా, ఫ్రెష్‌గా మంచిగా అనిపించిందండి యాక్చువల్లీ హీరోయిన్ నాకు చాలా నచ్చింది. ఇంకోటేంటంటే 'ప్రేమంటే' అంటే సినిమా కాన్సెప్ట్ ఏంటంటే పెళ్ళికి ముందు మనం ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. పెళ్లి తర్వాత ఇట్లా అట్లా ముందు ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. లవ్‌లో అయినా సరే, లవ్ అయ్యాక పెళ్లి ఎట్లా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! అలా ఉంటాయి. పెళ్లయ్యాక పెళ్ళాంతోటి వచ్చే సిట్యుయేషన్స్ ఎట్లుంటాయి. అది సినిమా కాన్సెప్ట్ అండి. లాస్ట్ 10 మినిట్స్, 20 మినిట్స్‌లో ప్రేమంటే దానికి సంబంధించిన ఉంటాయి కదండీ! ఎక్స్‌ప్లనేషన్ అదుంటుంది. అది కొద్దిగా లైట్ సెంటిమెంట్‌గా ఉంటుంది. అంతే మిగతాదంతా ఫన్ జోనే ఉంటుంది. బట్ మరి ఎక్కువ ఫన్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. కొద్ది వరకు ఉంటుంది. ఇది కామెడీ ఎంటర్‌టైనర్‌లో యాక్చువల్లీ ఇవాళ 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా! మా 'పాన్ ప్యార్' కూడా అయింది. అది కూడా నెక్స్ట్ రివ్యూ ఇవ్వబోతున్నాను. దానితోటి పోల్చుకుంటే యాక్చువల్లీ ఆ సినిమా కూడా చూశాను. బట్ ఆ మూవీ కొంచెం పోల్చుకుంటే ఈ 'ప్రేమ' అంటేనే కొంచెం బెటర్ అనిపించింది నా పర్సనల్ ఫీలింగ్. ఓకే. నేనిచ్చే మూవీ ఈ రేటింగొచ్చేసి ఔట్ ఆఫ్ 5కి 3 కూడా ఇవ్వలేమండి. 2.75 తీసుకోండి. కామెడీ జోనర్ ఎందుకంటే స్కోప్ ఉంది. బట్ రెగ్యులర్ కామెడీ ఉంటుంది. ఏదో స్మైల్ ఫేస్ ఈ టైప్‌లో పెట్టుకుంటాం అంతే కామెడీ వస్తుంటే. అని నవ్వేటి మాత్రం రేర్‌గా 1, 2 వస్తాయి ఇంకంతే అండి. థాంక్ యూ.